రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం వచ్చేసి మనం మల్లుపల్లి గ్రామము, కొనిజర్ల మండలం, ఖమ్మం జిల్లాలో ఉండడం జరిగిందండి. ఈ రైతు విఎన్ఆర్ కంపెనీకి చెందినటువంటి 2228 32 అనే హైబ్రిడ్ వరి విత్తనాలు వేయడం జరిగింది. ఈ విఎన్ఆర్ 2228 అనే హైబ్రిడ్ వరి విత్తనం ఏ విధంగా ఉందనేది రైతు అనుభవం ద్వారా తెలుసుకుందామండి. బ్రదర్ నమస్తే. బ్రదర్ నమస్తే అన్న. మీ పేరు? మోహన్ అన్న. మోహన్. ఓకే. మీది ఏ ఊరు బ్రదర్? మాది మల్లుపల్లి అన్న. మల్లుపల్లి. ఏ మండలం? కొనిజర్ల మండలం. కొనిజర్ల, ఖమ్మం జిల్లా. అవును. ఓకే. మీరు ఇప్పుడు ఈ విఎన్ఆర్ 2228 వరి విత్తనాలు వేశారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది బ్రదర్? మాకు మంచిగానే అనిపించింది అన్న. బాగుంది, విత్తనం కూడా చాలా బాగుంది. పోయిన సంవత్సరం కూడా విఎన్ఆర్ వాళ్ళే వేసారు. మీకు ఈ విఎన్ఆర్ కంపెనీ గురించి ఎలా తెలిసింది? మాకు రిలేట్ అంటే పక్కన, మా ఇంటి పక్కన అన్న చెప్పడం వల్ల మాకు తెలిసిందన్న. ఓకే. మా నాన్న కాంటాక్ట్ అయ్యి ఆ సీడ్ తీసుకొని వేయటం జరిగింది. పోయిన సంవత్సరం దిగుబడి ఏ విధంగా వచ్చింది? చాలా బాగా వచ్చిందన్న. పోయినసారి అందరి మీద మెరుగ్గానే ఒక 10 క్వింటాల దాకా ఎక్కువ తీసుకు. పోయిన సంవత్సరం వేసినప్పుడు ఎంత వచ్చింది దిగుబడి మీకు? 55 క్వింటాల దాకా వచ్చిందన్న. పావుదొక్కు 2 ఎకరాలకి. పావుదొక్కు 2 ఎకరాలకు 55 క్వింటాలు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ఇదే సరి కదా 2228, ఇది మీరు ఎంత రావచ్చు అనుకుంటారు? మేము సేమ్ అది కూడా ఒక 55 క్వింటాలు రావచ్చు అనుకుంటున్నాం. 55. ఓకే. ఇప్పుడు ఈ 2228 అనేది మీరు నాకేం చెప్పారంటే పావుదొక్కు 2 ఎకరాలు అన్నారు కదా, అటు సైడ్ మడులేమో ఎత్తుకున్నాయి, ఇటు ఇప్పుడు మనం నిలబడ్డ దగ్గర ఏమో కొంచెం ఒత్తుగా పెట్టామని చెప్పారు. ఇక్కడ ఒత్తుగా పెట్టిన దగ్గర మీరు ఎన్ని పిలకలు పెట్టారు పొలంలో? 4 పిలకలు పెట్టామని. 3-4 పిలకలు. ఇప్పుడు అక్కడ ఎదురుగా అటు పైన మడి కనబడుతుంది కదా, అక్కడ ఎన్ని పెట్టారు పిలకలు? 1-2 పెట్టామన్న. సో మీకు ఇప్పుడు ఏం తేడా అర్థమైంది? నాకు 1-2 పెట్టిందే మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే అది సాయంకాలం టైంలో ఎంపటే నాటుకొని మంచిగా సెట్ అయింది. ప్లస్ మంచిగా అది ఏ ప్రాబ్లం లేకుండా ఇంకా బాగుంది. దీని మీద నాకు వాటర్ కూడా కంటెంట్ ఎక్కువ తీసుకుంటాం వల్ల కొద్దిగా అది మంచిగా గ్రోత్ బాగుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒత్తుగా పెడితే మొక్కలకు అది మీరు పల్చా పెట్టారు కాబట్టి గాలటం వల్ల పిలకలు ఎక్కువ వస్తాయి. అయితే ఇక్కడ మనం ఇంకోటి గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఇందాక పిలకలు లెక్క పెట్టారు, ఎన్నో 20 పిలకలు 20 వచ్చినాయి. అయితే ఇప్పుడు మనం 2-3 పిలకలు నాటేసిన దగ్గర మీకు 20 పిలకలు కనబడ్డాయి కదా, అక్కడ ఎన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం. అప్పుడు మీకు అంటే మనం ఒత్తుగా పెడితే రైతులకు ఏమవుతుంది అంటే, గాలిదుమార వచ్చినప్పుడు గాలాడక ఈ పడిపోయే అవకాశాలు ఉంటాయి. అది మనకు సాళ్ళల్లో మొక్కకు దూరం ఉందనుకోండి, గాలి అంటే ఏదైనా గాలి వచ్చింది అనుకోండి, అది ఆ సందుల్లోంచి వెళ్ళిపోతుంది. ప్లస్ మనకు దోమ అనేది రాకుండా తక్కువ ఉంటుంది అనమాట. అట్లా. తర్వాత ఇది పంట ఎంత ఎత్తు పెరిగింది? 4 అడుగులు. 4.5 అడుగులు. ఓకే. అయితే మీరు ఇప్పుడు మనకు ఆ పిలకలు వస్తాయి కదా, సైడ్ పిలకలు, అవి పెన్ను సైజు రావడం, పెన్సిల్ సైజు రావడం అట్లాంటివి ఏమైనా గమనించారా? అంటే లావుగా వస్తాయి. అదేం గమనించినట్లేదన్న. అయితే ఇక్కడ మీరు గమనించకపోయినా దోమ ఏమైనా వచ్చిందా? లేదన్న, దోమ లేదు. ఎటువంటి తెగులు అయితే నాకేం కనిపించలేదు. దోమ ఎందుకు రాలేదంటే ఇది మనకు ఈ పిలకలు వచ్చేటివి ఉంటాయి కదా, దగ్గరగా పెన్ను సైజు లేదా పెన్సిల్ సైజు లావులో ఉంటాయి. అప్పుడు ఆ దోమ దీని నుంచి రసాన్ని పీల్చలేదు. దాని మీద ఉండే ఆ పొర ఏదైతే ఉంటుందో గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు దోమ ఉధృతి తక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మీకు అగ్గి తెగులు, మెడ విరుపు అట్లాంటివి కూడా ఏం రాదు. కింద పాంపొడ తెగులు ఏమైనా వచ్చిందా? లేదన్న, ఏమి లేదు. అయితే ఇక్కడ దీని ఈ 2228 ప్రత్యేకత ఏంటంటే, మనకు తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది ఇది. అర్థమైందా? ఈ అగ్గి తెగులు కానీ, పాంపొడ తెగులు కానీ, మెడ విరుపు కానీ చాలా మంది చాలా రకాల కాస్ట్లీ మందులు కొడతాం, కానీ ఇదేంటంటే ఇది తట్టుకునే రకం. అట్లా. ఇప్పుడు ఇది మీకు ఏ సెగ్మెంట్లో పోతుంది? ఇది దొడ్డు రకాలు. అది ఇంకా గవర్నమెంట్ లిస్ట్ లో అయితే దొడ్డు రకాలు అని ఉంది కదా, దాని లిస్ట్ లోనే ఇంకా వెళ్ళిపోతాయి. వేయిపోవాలి క్యాలిక్యులేట్ చేసి. ఇది మీరు నారు ఎప్పుడు పోసారు? నారు డిసెంబర్ 10-15 లోపు పోసింటారు. 10-15 లోపు. ఇప్పుడు నాటేయడం జనవరి 7th వేసాం. జనవరి 7వ తారీఖు. ఇప్పటికి 4 నెలలు ఆల్మోస్ట్ అయిపోవాలి. యాక్చువల్గా ఏంటంటే దీని డ్యూరేషన్ 110 నుంచి 120 రోజులు. అంటే మీరు నల్లరేగడి కాబట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నట్టు. ఓకే.
మీకు ఓవరాల్గా పంట మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఉంది, సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇప్పుడు చూసిన సిచ్యువేషన్ బట్టి పక్కల అదే ఇప్పుడు ఇంకా మంచి సాటిస్ఫాక్షన్. అంటే వాళ్ళ గురించి మనకు అనవసరం, అది వాళ్ళకి పడిపోయింది అక్కడ, మనకు రిజల్ట్ చూస్తే అర్థం అవుతుంది. అందుకని సాటిస్ఫాక్షన్ మంచిగా ఉందన్న. పోయిన దాని మీద కూడా కొద్దిగా మెరుగ్గానే అనిపిస్తుంది నాకు. ఇంకొకటి, మీ ఊర్లో చాలా మంది రైతులు వేసారు. అవును, ఎందుకంటే నేనే ఇచ్చిన ప్యాకెట్స్ గేట్ పక్కన. అందరి పంటలు కూడా ఇంతే ఉన్నాయిగా మంచిగా? అవును, మంచిగానే ఉన్నాయి. ఈ సీడ్ వేసుకున్న వాళ్ళు అయితే సాటిస్ఫాక్షన్ ఈ సంవత్సరం. ఓకే. మీరు వేరే రైస్ సోదరులు వేసుకోమని రికమెండ్ చేస్తారా? ఇది సమ్మర్కి రికమెండ్ చేస్తాను. సమ్మర్కి వానాకాలం వేరే ఉంటాయి మనకు, యాసంగికి రబీకి. మీకైతే మంచిగా అనిపించింది కదా? ఓకే. పంట గురించి మీకేమన్నా సందేహాలు ఉన్నాయా? ఇంకేమన్నా ఎడిషనల్ గా చెప్తాం అనుకుంటారా? లేవు. అదే ఇంకోటి గమనించినాం కదా, మీకు పురుగు ఉధృతి తక్కువ ఉన్నది, ప్లస్ మీరు ఎరువులు కూడా మంచిగా వేసినా అన్నారు. సో మనం అన్ని చెయ్యాలి, అది చేస్తే ప్రకృతి దయ తలిస్తే మనకు మంచి దిగుబడి వస్తుంది అట్లా. ఇంకేమన్నా మీరు చెప్పేటి? ఓకే. ఓకే. వేరే విత్తనం అండి ఇది, చూడండి అక్కడ అటు కనబడేది అన్న, అది ఇప్పుడు అది వచ్చేసి మనం ఫీల్డ్ చూపించిందండి ఈ రైతుది. ఇది వేరే రైతుది. ఈ పొలానికి ఆ పొలానికి తేడా చూడండి. అది విఎన్ఆర్ వాళ్ళది 2228, ఇది వేరే విత్తనం బ్రో. ఇది వేరే వాళ్ళదే కదా చేను. సో ఇది కొంచెం క్రాప్ సరిగ్గా బాగాలేదండి, మంది చాలా బాగుంది. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నామంటే మీకు ఈ విత్తనం యొక్క తేడా ఏంటనేది రైతులు గమనించాలి కాబట్టి ఇట్లా కంపేర్ చేసి చూపిస్తున్నా అండి. తర్వాత మీకు ఇప్పుడు ఈడ చూపించిన దాంట్లోనేమో ఎక్కువ పిలకలు నాటారు. ఇప్పుడు అక్కడ ట్రాక్టర్ ఉంది కదా, అక్కడ 1-2 పిలకలు వేసారు కదా నాటు. ఇక్కడ అటువా కొంచెం ఇది పడిపోయిన పొలము వేరే విత్తనం అండి. ఇప్పుడు ఈ అబ్బాయి వెనకాల ఉన్నది ఇది మా విఎన్ఆర్ 2228. ఇట్లా తేడా కూడా చూడటం జరిగిందనమాట. కంకులు అనేవి కూడా చాలా నీట్గా వచ్చినాయి, తెగుళ్ళు అనేవి లేవు. ఇది ఇందాక మీకు ట్రాక్టర్ అని చెప్పే కదా, ఆ మడి దగ్గరికి రావడం జరిగింది. ఈ మడిలో వచ్చేసి 1 లేదా 2 పుల్లలు నాటేయడం జరిగిందని చెప్పాడు తమ్ముడు. బ్రదర్, ఈ ఎన్ని పిలకలు వచ్చినాయి చూడవా? ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19 వచ్చినాయి అన్న. ఇవి కూడా ఆల్మోస్ట్ 20 దాకా వచ్చినాయి. ఇప్పుడు అక్కడ మనం 2, 3 లేదా 4 పెట్టినా కానీ 20 ఉంది. ఇక్కడ 1 లేదా 2 పిలకలు పెట్టినా 20 ఉంది. అంటే మీకు ఒత్తో పెట్టకూడదు. ఇది మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం సమగ్ర సస్యరక్షణ విధానము, తర్వాత ఎరువుల విధానం పాటించినట్లయితే ఇది మంచి దిగుబడులు ఇచ్చే రకం అండి. ఓకే అన్న. కాబట్టి రైతు సోదరులు ధైర్యంగా ఈ విఎన్ఆర్ 2228 వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నాను.